దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఉపవాస ప్రార్థనా దినాన వాక్యాన్ని వీక్షిద్దాం. ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నామని దేవుని సన్నిధిలో విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై గనుక నీ తండ్రి యగు రాజుగు నెబుకద్నెజరు గారడి విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించింది. చాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తుడగు దానియేలు గురించి ఇక్కడ మనం చూస్తాం. దానియేలు జీవితం నుండి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతుంది. ప్రియులరా, రాజు కుమారుడును రాజు మంత్రి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. అయ్యా, దానియేలు ఎటువంటి వాడు, దానియేలు వలన మనకు ఏ మేలు కలుగుతుంది అని మాట్లాడుకుంటుంటే మంత్రి దానియేలు గురించి రాజు కుమారుడితో చెప్తున్నాడు. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. అతడు ప్రథముగా ప్రారంభము నుండే పరిశుద్ధుడు. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఇదిగో శకునగాండ్రుల దగ్గరికి, సోది చెప్పేవారి దగ్గరికి, అందరి దగ్గరికి, నీ తండ్రి యగు నెబుకద్నెజరుకు ఒక కల సంభవించినప్పుడు అందరిని అడిగాడు. ఎవరు సరిగా ఉత్తరం ఇవ్వలేదు. అయితే ఈ దానియేలు ఆ కళ యొక్క భావమును చెప్పాడు. ఈ దానియేలు ఆ జరగబోయే సంగతిని గురించి బోధించాడు. ఈ దానియేలు జరగబోతున్న వాటిని, జరిగిన వాటిని గురించి చెప్పాడు. కారణం ఏంటంటే అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, అతడు దేవుని ఆత్మ పొందినవాడు, అతడు దేవుని ఆత్మలో నిండినవాడు, అతడు దేవుని చేత పిలువబడినవాడు కనుక ఇదిగో రాజా, నీ తండ్రి ఏ విధంగా అయితే దానియేలు యందు నమ్మిక ఉంచాడో నీవు కూడా దానియేలు యందు నమ్మిక ఉంచి తను ఆరాధిస్తున్న దేవుని యందు విశ్వాసం ఉంచమన్నాడు. దేవుని ఆత్మ కలిగి దానియేలు నడిచాడు కనుక దేవుడు అతన్ని హెచ్చించాడు. దేవుని ఆత్మ కలిగి దానియేలు నడిచాడు కనుక దేవుడు అతన్ని గణపరిచాడు. దేవుని ఆరాధిస్తే దేవుడు అతన్ని గణపరిచాడు. అతడు కీర్తిస్తే దేవుడు అతన్ని కీర్తించాడు. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో శోధన సంభవించినప్పుడు మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా, దేవుని సముఖములో ఉండకపోతే మన ఆధ్యాత్మిక జీవితము ఎండిపోతున్న చెట్టు మీద ఎండిపోతున్న ఆకుల వలె రాలుతాయి. లేఖనాలు సెలవిస్తూ అతడు దేవుని ఆత్మ పొందినవాడు కనుక ఇదిగో దేవుని ఆత్మ అతనిలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో నాలో ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. దేవుని ఆత్మ నీలో నాలో ఉంటే దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడు. వాక్యం సెలవిస్తుంది. దానియేలు ప్రార్థనాపరుడు. దానియేలు ఒక ప్రాంతం నుండి వచ్చాడండి. ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వస్తే ప్రారంభంలో దానియేలుకి ఏం అర్థం కాల. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, రాజా, మేము పూర్వము మా ప్రాంతములో నుండి
ఈ ప్రాంతానికి వచ్చాము, బానిసలుగా ఉన్నాము. కారణం ఏంటో చెప్పనా? ఇదిగో మాకు లేఖ రాలేదు. ఆనాడు యెషయా ప్రవచనము ద్వారా భక్తుడు ప్రవచించిన రీతిగా మీ పాదాల దగ్గరకు వచ్చాం. ఇదిగో ఇదిగో మా దినములు ఆసన్నమైన కొలది మా దేవుడు మమ్మను తగిన కాలమందు హెచ్చిస్తాడు. ఒక గొప్ప విశ్వాసపరుడు దానియేలు చెప్తున్నాడు నెబుకద్నెజరుతో, రాజా, మా దేవుడు మా పితరుల ద్వారా మాట్లాడిన మాట నెరవేర్చుటకు సమయము ఆసన్నమైనది. అప్పటికి 200 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, అప్పటికి 300 సంవత్సరాలు అయిపోవచ్చు, అప్పటికి 100 సంవత్సరాలు గడువు అయిపోయి ఉండొచ్చు, అప్పటికి 70 సంవత్సరాలు 900 సంవత్సరాలు గడువు ముగించబడి ఉండొచ్చు. కానీ దానియేలుకు విశ్వాసం ఉంది. ఏమనో తెలుసా? పిలిచిన దేవుడు ఖచ్చితంగా మా జీవితాలను మార్చగలడు. ఘోరమైన ఆ బానిసత్వంలో ఉన్నారు. బానిస బ్రతుకుతూ ఆ ఇటుకలను తయారు చేస్తూ వారు ఎంతో ఘోరమైన శోధనలో ఉన్నారు. రాజు దగ్గర రాజు వచ్చాడు. రాజు వచ్చి, ఇదిగో నేను ఏర్పాటు చేస్తున్న బొమ్మకు మ్రొక్కండి అనగానే షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు స్నేహితులు దానియేలుకి వీరు అంటారు కదా, ఇదిగో మా ప్రాణం పోయినా మేము ఆ దేవుని మొక్కము. కారణం ఏంటో తెలుసా? మా ప్రాణాలు విడిచిపెట్టినా మేము ఆ దేవుని మొక్కము. ఇది మరింత శాపము మమ్మల్ని వెంటాడుతుంది. చాలాసార్లు మనం అంటాం, నేను ఏదైనా తప్పు చేస్తే అది నన్నే వెంటాడొచ్చు కదా, అది నన్నే తగలొచ్చు కదా, అది నాకే తగలొచ్చు కదా అంటే అనుకుంటూ ఉంటాం. ఏమని? నేను చేసిన తప్పు అది నాకే వెంటాడితే బాగుండు కదా. కానీ అది నీకే వెంటాడితే ఆ తప్పు విలువ మనకు అర్థం కాదు. ఎందుకు మనం చేసిన తప్పు, ఏ ధర్మశాస్త్రం చెప్పినా, ఏ సిద్ధాంతం చెప్పినా, ఎవరు చెప్పినా, నీవు చేసిన తప్పు, నేను చేసిన తప్పు నా తర్వాత నా పిల్లలకు ఎందుకు తగులుతుందంటే, నీవు బ్రతికి ఉండగా కర్ర పట్టుకొని వృద్ధాప్యపు స్థితి వచ్చినప్పుడు నీ పిల్లలు వేదనలో, నీ పిల్లలు దుఃఖములో, బాధలో ఉంటే నువ్వు చూసి తట్టుకోగలవా? లేదు. సరే, నీ మనవుడు గుడ్డివాడిగానో అంగవైకల్యం కలిగిన వాడిగానో మగవాడిగానో పుడితే తట్టుకోగలమా? లేదు. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను చేసిన తప్పు నా బిడ్డలకు, నా మనవళ్లకు శాపంగా వచ్చింది. ప్రభువా, ఇదిగో అప్పుడు నీవు ఎంతటి ఘోరాతి ఘోరమైన, ఎంతటి నీచమైన బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నా నీ మనవళ్ళను చూసి, నీ బిడ్డల పరిస్థితి చూసి, వారి భవిష్యత్తును చూసి దేవుని పాదాల దగ్గరకు రాక మానలేవు. ఎందుకు చెప్పునా? మనం చేసే ప్రతి తప్పు మన బిడ్డలకు శాపంగా మారుతుంది. డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఆస్తి పనులు అనొచ్చు, కోటి విద్యలు, గుణగాన్యాలు అన్నీ ఉండవచ్చు. కానీ నీవు చేసే ప్రతి పని, నీవు మేలును విత్తితే మేలునే కోస్తావు, కీడు విత్తితే కీడు కోస్తావు, లోకాన్ని విత్తితే లోకాన్నే కోస్తావు, దేవుణ్ణి విత్తితే దేవుని చిత్తాన్నే కోరుకుంటావు. వాక్యం సెలవిస్తుంది. పూర్వం పెద్దలు అనేవాడు, వాడు ఏది విత్తుతాడో తిరిగి అదే కోస్తాడు. ఎవడు తవ్విన గుంతలో వాడే పడతాడు. గుంత వేరొకడు తవ్వాల్సిన అవసరం లేదు, ఒకడు విత్తాల్సిన అవసరం లేదు. మనము విత్తినది మనమే కోస్తాం. అది ఎప్పుడో తెలుసా? మన బిడ్డలకు శాపంగా మారుతుంది, మన మనవాళ్లకు, మన తదనంతరానికి శాపంగా మారుతుంది. ఆ విషయం తెలుసుకున్నాడండి ఆ ముగ్గురు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ముగ్గురు తెలుసుకొని అంటున్నారు, రాజా, మాకు నీవు అగ్నిగుండంలో పడివేసి మంటలో కాల్చేసినా మాకే బాధ లేదు. దేనికో తెలుసా? మేము నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మేము ప్రాణం విడిచిపెట్టొచ్చు, నా తర్వాత ఇదిగో చరిత్రలో నా ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. మేము మరణించాక ఇదిగో సమాధులు పునర్నిర్మాణం అయ్యాక, సమాధులు తెరవబడిన తర్వాత నేను ఆరాధించే దేవుడు మధ్యాకాశానికి వస్తాడు. అతడు నాకు స్వర్గాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. ఇక
ఇక్కడ నాకు కీడు కలగవచ్చు, నాకు అక్కడ మేలు కలుగుతుంది. బంగారు వీధుల్లో నేను సంచరించగలను. కారణం ఏంటో తెలుసా? నేను ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడు. మన జీవితాలలో ఏదైనా మేలు వస్తే తట్టుకుంటామా? మేలు కలిగితే ఊరుకుంటామా? ఊరుకో. ఏదైనా 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు లాటరీ తగిలితే ఊరుకుంటామా? 10 మందికి చెప్తాం. దేనికి? దేవుడు నా జీవితంలో మేలు చేశాడని, దేవుడు నా 1,00,00,000 రూపాయలు లాటరీ ఇచ్చాడని మేలును స్వీకరించాం. అదే దేవుడు మన జీవితంలో కీడేదని చేశాడు అనుకో, కృంగిపోతాం. దేనికి? మేలును పొందిన, మేలు రిసీవ్ చేసుకున్న మనం కీడును కూడా రిసీవ్ చేయాలి. శోధన కలిగింది, కలగని, నీ తలెత్తే రోజు ఒక రోజు వస్తుంది. కీడు కలిగింది, కలగని, నీ తలెత్తే రోజు ఒక రోజు వస్తుంది. పిలిచిన దేవుడు, జన్మనిచ్చిన దేవుడు, పుట్టించిన దేవుడు, బిడలనిచ్చిన దేవుడు, కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, గర్భాన్ని తెరిచిన దేవుడు నిన్ను ఆదరించక మానక పోడు కదా. కీడు కలుగుతుంది, శోధకుడు శోధిస్తాడు, నీ మీద చీకటి శక్తులు ప్రభావం వెంటాడుతుంది. ఎక్కడి వరకు? ఈ ప్రాణం పోయేంత వరకు రావు. దానికంటే ఒక లిమిట్ ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకే ఏదైనా పోరాడుతుంది. ఎవరైనా, ఏ శత్రువైనా తగినంత కాలం వరకే పోరాడతాడు. తిరిగి అక్కడి నుంచి పోరాడలేడు. ఒక 10 సంవత్సరాలు కష్టం వచ్చింది అనుకోండి, 10 సంవత్సరాలు కష్టాన్ని చూసి మనం అనుకుంటాం జీవితాంతం ఇట్లాగే ఉంటుందేమో. ఇట్లా మనం ఆలోచిస్తే దేవుని ఆలోచనకు మన ఆలోచనకు తేడా ఉంది. ఎందుకో మనము మనుషులం, మానవ మాతృలం. 10 సంవత్సరాలు కష్టమే రాని ఇప్పటికీ ఇట్లా జరుగుతుందేమో. అదే అన్నాడు దానియేలు, రాజా బానిసలుగా మేమున్నాం, ఇప్పటికీ ఇట్లా జరుగుతుంది. కానీ మా తలెత్తే దేవుడు మా తలలను పైకెత్తే సమయం ఆసన్నమైనది. మా ప్రాంతానికి మేము వెళ్తున్నాం. పాలు తేనెలు ప్రవహించు దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, అభివృద్ధి చెందిన దేశం, తృప్తికరంగా భుజించే దేశం. మా దేశానికి మేము వెళ్తున్నాం. ఎంత గొప్ప తీర్మానం అండి. నీ జీవితంలో ఏదో ఒక రోజు దేవుడు మేలు చేయక మానడు. నీ జీవితాన్ని దేవుడు ముట్టక మానడు. నీ కుటుంబంలో కీడు కలిగిన 2 అభిషేకాన్ని ఇవ్వక మానడు. కారణం ఏంటో తెలుసా? కీడు చేసిన చోటే మేలు దాగి ఉంటది. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. అనేక మంది చేత దూషించబడ్డావేమో, ఏదో ఒక రోజు నీకంటూ ఒక టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు నీ తల పైకెత్తుతావు. ఇచ్చేవాడిగా చేస్తాడు దేవుడు, ఆదరించేవాడిగా చేస్తాడు దేవుడు, సలహా ఇచ్చేవాడిగా చేస్తాడు దేవుడు. నీ తలని ఎత్తుతాడు. ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడారో వారు తలదించుకునే రోజు ఆసన్నమైనది. దానికి సూచనే దానియేలు జీవితం. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురిని తీసుకెళ్లి రాజు అగ్నిగుండంలో పడేశాడు. అగ్నిగుండంలో పడేస్తే ఆ యొక్క రాజుకి నిద్ర పట్టట్లా. అగ్నిగుండములో 4 కనబడుతున్నారు. వేసింది ఎంతమందిని? 3 వేశాడు. కనిపించేది కలలో 4 కనబడుతున్నారు. పరుగున నిద్ర నుండి మేలుకొని వచ్చి ఆ అగ్నిగుండం దగ్గరకు వచ్చి, రే వాడిని బయటికి తీయండి అన్నాడు. బయటికి తీసేసరికి ఎంతమంది? 3. ఇప్పుడు అగ్నిగుండంలో మనిషిని పడేస్తే శరీరం అంతా కాలిపోతుంది. ఈ 3 శరీరాలు కాల్చబడలేదు. మనిషి శరీరం ఎట్లాగుందో అట్లాగే ఉంది. రాజు ఆశ్చర్యపడ్డాడు. ఏంటి, అగ్నిగుండంలో వేశాను, ఆయిల్లో మండుతున్నారు కదా, శరీరం కాలేదేంటి? సరే, మిమ్మల్ని 3 వేస్తే నాకు 3 కాదు 4 కనిపిస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు అంటారు కదా, మాతో ఉన్నాడు మా దేవుడు. నీకు కనిపించింది ఎవరో తెలుసా? 4వ వ్యక్తి, మేము ఆరాధించే యేసయ్య. నీ జీవితంలో తినటానికి కూడు దొరకలేదేమో, ఉండటానికి గృహము లేదేమో, కట్టుకోవడానికి వస్త్రము లేదేమో, ఎవరితో నా బాధను పంచుకోను, ఎవరితో నా వేదన చెప్పుకోను అనే సమయానికి కూడా ఎవరు నీ దాపుకు రాలేదేమో. కానీ నిన్ను వెన్నుండి
నీకు తోడుండి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించే దేవుడు ప్రతినిత్యము నీ వెంటే ఉంటాడు. నా ప్రార్థన దేవుడు వినడేమో అనుకుంటాం. దేవుడు నీ మొర వినని రోజు నీవు ఈ లోకాన్ని విడిచే రోజే. దేవుడు నీ ప్రార్థన ఈరోజు వినలేదంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు కాలయాతన ముగించేశావు. నీ ప్రార్థన వినని రోజు ఈ లోకాన్ని విడిచిన రోజు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ప్రతిరోజు 3 పూటల 5 ఏళ్లతో భోజనం భుజించగలుగుతున్నాం. వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ కలిగిన వాడు దానియేలు. దేవుని ఆత్మ మనలో ఉంటే కీడు కలిగిన మేలు చేస్తాడు. దేవుని ఆత్మ నీలో నాలో ఉండాలి. ఈ లైవ్ వీక్షిస్తున్న వారికి దేవుడు సెలవిస్తున్నాడు. దానియేలు విశ్వసించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఈ 3 యవనస్తులు అగ్నిగుండంలో పడేసిన వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? కీడు వచ్చినా, శోధన వచ్చినా నా దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నాకు మేలు చేయక. పుట్టినప్పుడు, జన్మ పొందినప్పుడు ఒక్కరమే వచ్చారు. వచ్చాక బిడ్డలు ఏర్పడ్డారు, వచ్చాక కుటుంబం ఏర్పడేది, వచ్చాక బంధుత్వాలు. నీ దగ్గర రూపాయి ఉంటే నీ మేలు మంచిదాని అంటారు, నీ దగ్గర రూపాయి లేకపోతే నువ్వు చెడ్డవాడి అంటారు. ఇది లోకపు తీరు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా నేనున్నానని వెన్నుతడతాడు నేను ఆరాధించే ప్రభువు. నేను ధనవంతుడైతే అభిషేక్ మంచోడంట, ఆదుకునేవాడంటారు, మేలు చేసేవాడంటారు. కానీ నా దగ్గర 10 రూపాయలు లేకపోతే వాడి దగ్గర ఏముంది? ఇది లోకపు తీరు. నీవు గెలిచినప్పుడు గొప్పలు చెప్పే ప్రజలే నీవు ఓడినప్పుడు ఎగతాళి చేస్తాడు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టిన వాడే ఓడినప్పుడు నీ మీద ఉసురు పోస్తారు. నీవు ఓడినప్పుడు, నీవు దిగజారినప్పుడు, నీవు తక్కువగా ఉన్నప్పుడు నిన్ను ఇంకనూ కృంగదీస్తారు. నీవు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టిన వారు నీవు శోధనలో ఉంటే నీకు ప్రోత్సాహం ఇచ్చి ఆదుకొని పైకి తీసుకురారు. దేనికో తెలుసా? వాళ్ళు మనుషులు గనుక. వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ కలిగిన వాడై దానియేలు నడిచాడండి. దేవుని కొరకు బ్రతికాడు కనుక అతడు దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. 2వ మాట చెప్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇట్టి శాసన సంతకము చెయ్యబడెనని తెలిసి అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాడుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలు. ఇప్పుడు ఇట్లా కిటికీ ఎందుకు పెడతాము? కాదు, దానియేలుకి ఇశ్రాయేలీయులు చనిపోబోతున్నారు, ఇశ్రాయేలీయుల యాత్ర ముగించబడుతుంది, యెరూషలేము ప్రాంతం నాశనం అవుతుంది, యెరూషలేము ప్రాకారాలు ముగించబడుతున్నాయని శాసించిన శాసనము తెరవబడినప్పుడు, తెలిసినప్పుడు పరుగున ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే డాబా పైకి వచ్చి చిన్న గది కట్టుకున్నాడు. ఆ గదిలోకి నుండి ఈ యెరూషలేము ప్రాంతాన్ని చూడటానికి ఒక కిటికీ పెట్టుకున్నాడు. ఆ కిటికీ గుండా చూసి కిటికీకి ఎదురుగా మోకాళ్ళుని ఏడుస్తున్నాడు, కన్నీరు కాడుస్తున్నాడు. ప్రభువా ఈ ప్రాంతాన్ని దీవించు, ప్రభువా ఈ ప్రాంతాన్ని దీవించు, ప్రభువా ఈ ప్రజలను బ్రతికించమని ముమ్మాటికి ఏడుస్తూ ఉంటే దేవుడు దానియేలు మొర విన్నాడు. ఈ కిటికీ ఎందుకు పెట్టుకుంటామో తెలుసా? ఆ సైటి కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే సహాయము కలుగును. ఇప్పుడు నీవు కొండల తట్టు తిరగాలంటే ఇటు చూస్తామా? ఇటే చూస్తాం. ఇప్పుడు కిటికీ ఎటుంటే మన కళ్ళు అటే ఉంటుంది, కిటికీ అటుంటే ఎటు చూస్తామా? వెలుతురు ఇటు వస్తుంది కనుక ఇటే చూస్తాం. అలాగే దేవుడు నీ కళ్ళకు ఎదురుగా ఉండాలి. అంటే ప్రార్థన చేసే జీవితాన్ని కలిగి ఉండాలి.
ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుంది, ప్రార్థన నీ కుటుంబ పరిస్థితిని మారుస్తుంది, ప్రార్థన అనారోగ్యము నుండి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ప్రార్థన లేవనెడుతుంది. ప్రార్థించే శక్తి నీకుంటే దేవుని కార్యాలు చూడగలవు. అర్ధగంట 10 నిమిషాలు ప్రార్థన కాదు, నీవు మోకాళ్ళు నీ కన్నీరు కార్చి ప్రభువుని అడిగితే కీడు వెనుక మేలుస్తావు. ఎక్కడైతే ఆగిపోయావో మరలా అక్కడ నీ యాత్ర ముగించదు, అక్కడ ప్రారంభించబడుతుంది. ఎందుకంటే ప్రార్థనలో పరవశమైన భక్తుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు. దైవజనులు భక్త్ సింగ్ గారు మీకు ఐడియా ఉండొచ్చు. పెళ్లి కాలేదు, ప్రార్థించి 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 మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి 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 చనిపోయాడు. కొన్ని వేల సంఘాలు కట్టాడు. ఓ రోజు ఆయన ప్రార్థన చేస్తుంటే అమెరికా వెళ్ళాలి, ప్రార్థన చేస్తూ ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది ఆయన మందిరం, అమెరికా వెళ్ళాలి. అయితే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళిపోయినట్టు దేవుడు చూపించాడు. ఆ ఫ్లైట్లో అమెరికా దేశపు యువరాణి ఉంది. ఆమె భారతదేశం ఇండియా ఢిల్లీలో ఆ ఎయిర్పోర్ట్లో వాష్రూమ్లో మొహం కడుక్కుంటూ ఉంగరం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది, మర్చిపోయి. భక్తుడు ప్రార్థించాడు. ఈయన ప్రయాణమై వెళ్ళే టయానికి ఒక ఫ్యామిలీ వచ్చి, అయ్యా మా కుటుంబానికి వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని ఆయన్ని పిలిస్తే సరే అని, ప్రయాణానికి ముందు విశ్వాసులు ముఖ్యం అని అక్కడికి పోయాడు. పోయేసరికి వాళ్ళకి ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేసరికి ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఫ్లైట్ వెళ్ళిపోయింది, విమానం వెళ్ళిపోయిందో ప్రార్థన చేశాడు. ఆ విమానాశ్రయంలో కూర్చొని మోకరించి ప్రార్థించాడు. ప్రభువా, నేను కానీ నీ కుమారుణ్ణైతే, నేను నీ సేవకుణ్ణైతే వెళ్ళిన ఫ్లైట్ మరలా తిరిగి రావాల్సిందే అన్నాడు. అయితే మీరు చూడండి, ఢిల్లీ ప్రాంతం విమానాశ్రయానికి వెళ్తే ఆ యువరాణి వచ్చిన ఆ లెటర్ ఉంటుంది. వెంటనే ఫ్లైట్ తోలే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈమె చెప్తుంది, బాబు మరలా తిరిగి మీ దేశానికి వెళ్ళాలంటే ఈ ఫ్లైట్ అంతా విమానం అంతా వెనక్కి తిప్పాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. అవునా? ఎన్ని కోట్లు? చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సరే, ఆ డబ్బు నేను ఇస్తా. ఏంటి? ఆ డబ్బంతా నేను ఇస్తా, ఒక్కసారి విమానాన్ని వెనక్కి తిప్పాలి. సరే అని విమానం వెనక్కి తిప్పి మరలా విమానాశ్రయములో ల్యాండ్ అయ్యేసరికి ఈమె పరిగెత్తుకుంటూ పోయి ఆ ఉంగరాన్ని తీసుకొని ఫ్లైట్ ఎక్కే టయానికి అక్కడ అనౌన్స్మెంట్ వినబడుతుంది, విమానం వెనక్కి వచ్చిందని. అక్కడ అనౌన్స్మెంట్ వినబడుతుంది. ప్రార్థన చేస్తున్న దైవజనుడి చెవులో పోయి విమానం ఎక్కాడు. ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్న ప్రక్కనే ఈ మహారాణి ఉంది కదా, ఈమె వచ్చి ఆ ఉంగరాన్ని తెచ్చుకొని వచ్చి కూర్చుంది. అక్కడ ఆ విమానం దూలే డ్రైవర్ అడిగాడంట, అమ్మా కొన్ని కోట్ల రూపాయలు పెట్టైనా ఉంగరం కోసం రిటర్న్ వచ్చావు కదా, దేనికి అంటే అది మా వంశపారంపర్యం. ఉంగరము రాజరికానికి సాదృశ్యం, అధికారానికి సాదృశ్యం. అది లేకపోతే నేను అమెరికా దేశంలో ల్యాండ్ అయినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆమెకి ఉంగరం మర్చిపోయి వెళ్ళిందంటే దేవుడు అక్కడ దైవజనుడు కొరకు తిరిగి మరలా రప్పించాడు. కొన్నిసార్లు నీకు తెలియకుండానే నీ జీవితంలో మేలులు జరుగుతాయి. ఒకటి కోల్పోయావు, నేను వెనకబడ్డాను కదా అనుకుంటావు, కానీ నీకు తెలియకుండానే దేవుడు నీ ద్వారాలు తెరుస్తాడు. వచ్చాడు, దైవజనుడు ఎక్కాడు, సేఫ్గా అమెరికా వెళ్ళాడు. 20 రోజుల ట్రిప్పు, వాక్యం చెప్పాడు, తిరిగి భారతదేశానికి వచ్చాడు. ఈనాటికి కొన్ని వేల సంఘాలు కట్టాడు ఇదే హైదరాబాద్లో. ఇప్పటికీ కొన్ని వేల సంఘాలు కట్టాడు. ఆయన మరణించిన రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా
ఈ దేశపు ప్రధానమంత్రితో సహా పాల్గొన్నారంట. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన నీ ఆయుధమైతే, ప్రార్థించగలిగే శక్తి నీకుంటే ప్రార్థన ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుని మేలు ఆలస్యం అవ్వదు. ఓ తల్లికి ఒక్కడే కొడుకు, గారాబంగా పెంచింది. అయితే ఒకరోజు కొడుకు లోకపు ఆశల్లో పడిపోయాడు, భర్త చనిపోయాడు, లోకపు ఆశల్లో పడిపోయాడు. పిల్లవాడు పసివాడుగా ఉన్నప్పుడే భర్త వెళ్ళిపోయాడు. అయితే ఒకరోజు ఆమె తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ ఒక్కగాని ఒక కొడుకు దారి తప్పి వేశ్యల యుద్ధకు వెళ్ళాడు. అది ఇరుగు పొరుగు వారు తన తల్లికి వచ్చి చెప్పారు, అమ్మా నీ కొడుకు రోజు తన పని తాను చూసుకునేవాడు, ఈరోజు ఏంది ఈ గొంతులో ఎక్కువగా, ఈ వీధిలో ఎక్కువగా కనబడుతున్నాడు ఏంటని అడిగితే తన తల్లి ఏమో అని ఆ బిడ్డను ఏమీ అడగక మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంది. అట్లా వాడు త్రాగుడికి బానిసయ్యాడు. ప్రార్థన చేస్తుంది, బిడ్డకు ఒక్క మాట అలా, ఒక్కగాని ఒక కొడుకు ఏమేం చేసుకుంటాడేమో అని బాధల్లో కొట్టిమిట్టులాడుతుంది. ఒకానొక రోజు ఇదే యవనస్తుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక పని నిమిత్తము వెళ్ళినప్పుడు అప్పటికే తన తల్లికి తెలిసిన అప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. ఓ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో సరాసరి ఆయన ఒక కంపెనీలో ఉద్యోగానికి వెళ్తే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కంపెనీ ఉండే స్థలంలో దేవుని మందిరం ఉందంట. దేవుని మందిరం ఉంటే సరాసరి దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఒక యవనస్తుడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ ఇతని చెవులో పడుతుంది. మనం అనుకుంటాం నేను చేసే ప్రార్థనకు జవాబు రాదేమో అనుకుంటాం. ఇతని చెవులో పడుతుంది, తల్లి కుమిలిపోతుంది. ఏంటి ఈ శోధన? పోయి ఆ చర్చిలో వెనక బెంచ్లో కూర్చొని ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. అందరూ ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థన ముగించబడ్డది, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వీడొక్కడే ఏడవటం ప్రారంభిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. దైవజనుడు అతని దగ్గరికి వచ్చాడు, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆడంటాడు, మాస్టర్ గారు మీరు చెప్పిన ఆ లక్షణాలు అన్నీ నాలో ఉన్నాయి. మీరు చెప్పిన పేరు ఉంది కదా, అది నా పేరే. ఆ యవనస్తుని నేనే. దేవుడి రోజు నాతో రూఢిగా మాట్లాడాడు. మీరు చెప్పి పేరెత్తి పిలిచారు కదా, ఆ పేరు కలిగిన వ్యక్తిని నేనే. ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగాడు పాస్టర్ గారు. నా జీవితాన్ని మార్చుకొని నా తల్లికి ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నాను అని అన్నాడు. సరే ప్రార్థన చేశాడు. మరలా ఇతను అడిగాడు, నాకు బాప్తీసం ఇవ్వ పాస్టర్ గారు అంటే దైవజనుడు బాప్తీసం ఇచ్చి ప్రార్థించి అభిషేకించి పంపించాడు. ఇప్పుడు నేను మారానమ్మా అని చెప్పడానికి రిటర్న్ టికెట్ వేశాడు. తన ఇంటికి బయలుదేరి వచ్చాడు. నేను మారిపోయాను, దేవుడు నా కళ్ళు తెరిపించాడు అని తన తల్లిగా శుభవర్తమానం చెప్పడానికి ఎంతో ప్రాకులాడుతూ వచ్చాడు. వచ్చేసరికి తల్లి చనిపోయి ఉంది. అప్పటికే 3 రోజులు అయిపోయింది. తల్లి శవం కూడా కళ్ళ ముందు లేదు. ఇంటి ముందుకు వెళ్ళేసరికి ఇంట్లో నుంచి పొగలు బయటకు వస్తున్నాయి. ఆ కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీ స్మెల్ బయటకు వస్తుంది. పోయి తలుపు తీశాడు. అమ్మా దేవుడు నన్ను దర్శించాడు, నీవు అనేదానివి కదా ఏదో ఒకరోజు నీవు నిలబడతావని, నేను ఈరోజు తెలుసుకున్నాను నీ విలువేంటో అని
తన తల్లికి చెప్పడానికి వెళ్ళేసరికి మనిషి ఉండే ప్లేస్లో ఫోటో ఉంది. ఫోటో ఉంది. అది చూసి ఏడిచాడు, బాగా ఏడిచాడు. నేనే నిన్ను పోగొట్టుకున్నా, నేనే నిన్ను చంపుకున్నానని బాగా ఏడిచాడు. ఏడ్చి 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 ఒక తీర్మానానికి వచ్చాడు. నా తల్లి ఎలా ఉండాలి అని కోరుకున్నదో నేను అట్లా బ్రతకాలి, నేను అట్లా బ్రతికితే పరలోకములో దేవుడు నా తల్లికి విశ్రాంతిస్తాడు అని అనుకొని బైబిల్ పట్టుకొని దేవుని సేవ కొరకు పిలుపు వచ్చింది. దేవుని సేవ కొరకు నిలబడ్డాడు. వీధులు తిరిగి ఆనాడు వేశ్యల దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి, త్రాగుడికి, గుట్కాలకు బానిసైన వాడు ఈనాడు వీధులు తిరిగి వాక్యం చెప్పి క్రీస్తులో అనేకులను నడిపిస్తూ ఉంటే, ఒకరోజు వేశ్యగా పిలువబడిన, తనను శయనించి తనను దగ్గర చేసుకున్న ఆ అమ్మాయి వచ్చి పిలిచింది, స్టెఫెన్, ఎక్కడికి పోయావు ఇన్ని రోజులు? నువ్వు లేకపోతే నాకు ఉండబుద్ధి కావట్లేదు, రా అని ఆ గేటు దగ్గర నుండి పిలిస్తే ఈయన వినకుండా ముందుకు వెళ్తున్నాడు. నిన్ను కాదా పిలిచేది, రా అంటే రావట్లా. ఆయన వెనకపోయి ఆ చెయ్యి పట్టుకున్నట్లా లాగితే ఆయన అన్నమాట ఒక్కటి, ఒకప్పటి స్టెఫెన్ చనిపోయాడు, ఇప్పుడు నేను క్రీస్తు స్వారూప్యములో ఉన్న స్టెఫెన్ని, నేను ఈ పనులు చేయడం వలన నా తల్లిని పోగొట్టుకున్నాను, నా తల్లి కొరకు ఇదిగో నేను ఇక బ్రతకాలనుకుంటున్నాను అని తన తల్లి పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి ఆదరణగా నిలిచి ఎన్నో సంఘాలు కట్టి ఒక గొప్ప సేవ చేసి తన తల్లి ఎట్లా ఉండాలి అని కోరుకున్నాడో అట్లాగే చేసి లోకయాత్రను ముగించాడు. ఇప్పుడు ఆమె చనిపోయింది, తన బిడ్డ ఫలించలేదా? ఫలించింది. ఆమె చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. దినాలు ఆలస్యం కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన ఆలస్యం కాదు. ఉద్యోగం లేదా? ఉద్యోగం ఇస్తాడు. ఇల్లు గడవట్లేదా? గడిపిస్తాడు. మేలు చేస్తాడు. కుటుంబాన్ని నీ కుటుంబం మీద కన్నులు, నీ కుటుంబం మీద పడిన ప్రతి కను దృష్టి, ప్రతి చాతబడి శక్తి, ప్రతి అంధకారపు శక్తిని దేవుడు ఒక దినాన తొలగించి నిలబెడతాడు. ఆ దినాన నువ్వే అంటావు, గత కాలం నేను దేవుని ఎంతో దుఃఖపెట్టాను, ఈ దినము నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుని కృప అని అప్పుడు పశ్చాత్తాపపడతాను. కనుక లేఖనాలు సెలవిస్తున్నాయి, దానియేలుకు తెలిసింది ఒకటి, దేవుని ఆత్మ కలిగి జీవించాలి, ఎవరికి కీడు చేయకూడదు, ప్రతి ఒక్కరికి మేలు చేయాలని. రెండవది, దానియేలుకు తెలిసింది దేవుని సన్నిధి కొరకు పోరాడాలి, దేవుని సన్నిధికి అనేకులను నడిపించాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి అనుకున్నాడు. మూడవది, దానియేలుకు తెలిసింది నేను ప్రార్థన చేయాలి. మొదటి రెండు మనం చెయ్యం, మూడవది కొద్దిగా చేస్తాం. దేవుడు ఎట్లా మన ప్రార్థన వినడు. కనుక వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన జీవితం కలిగి నీవు ఉండగలిగితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు మేలు చేయబడతావు, దీవెనకరంగా ఉంటావు, దీవెనకు ఆశీర్వాద మూలముగా మారుతావు. ఎక్కడైతే బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.